గైస్ చూసారు కదా, రెండు ఈక్వల్ పవర్ ఉన్నాయి. ఓ ఓ ఓ ఓ ఓ కాన్పాని మాన్స్టర్ కార్ అయితే ట్రై చేస్తుంది ఫుల్ పవర్తోని. ఓకే కమాన్, మరి బయటికి వెళ్తుందా లేదా? కమాన్. ఆల్ రైట్ గైస్, వచ్చేసింది. చలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అయితే మనం మన పాత మాన్స్టర్ కార్ ఇంకా కొత్త ఎక్స్ట్రీమ్ రన్నర్ ఆఫ్ రోడ్ కార్కి అయితే ఛాలెంజెస్ అయితే చేసి చూద్దాం. సో ఏ కార్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుందో. ఫస్ట్ అయితే మనం ఆఫ్ రోడింగ్ అయితే చేసి చూద్దాం. చలో. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం మాన్స్టర్ కార్తో స్టార్ట్ చేద్దాం. ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ, ఫుల్ ఆఫ్ రోడింగ్ ట్రాక్ అయితే ఉంది. చలో ఈ ట్రాక్లో అయితే మాన్స్టర్ కార్ని పంపిద్దాం ఫస్ట్. చలో. ఓకే గైస్, చూద్దాం ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది. ఓకే, ఎగ్జామ్ డ్రిఫ్ట్ అయితే అవుతుంది టైర్స్ మొత్తం. ఆల్ రైట్, చూసారు కదా గైస్, సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఆల్రెడీ దీని పర్ఫార్మెన్స్ అయితే చూసినాం మనం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు అయింది ఆఫ్ రోడింగ్. ఎగ్జామ్ కిందికి మీదకి ఉంది రోడ్ ఇక్కడ. చలో చూద్దాం, ఇంకా కొంచెం డీప్ సైడ్ వెళ్ళిపోదాం మనం. ఓకే కమాన్ గాయస్, ఇంత కూడా ఫరక్ పడతలేదు దీనికి, ఈజీ వెళ్ళిపోతుంది, ఎక్కేస్తుంది ఎగ్జామ్ ఎంత మట్టున్నా సరే ఇడనైతే. చలో ఇప్పుడు వన్ సైడ్ బ్యాలెన్స్ చూద్దాం దీన్ని. ఓకే, ఈడ తెలుస్తుంది వన్ సైడ్ బ్యాలెన్స్. అది అయితే చూద్దాం. అయ్యా గాయస్, ఈడ మాత్రం ఎక్కలేదు, అంటే ట్రాక్షన్ సెట్ అయితే లేదు. చూడొచ్చు ఈడ టైర్లు మొత్తం గుంత కొట్టేసినాయి ఎగ్జామ్. ఓకే, సైడ్లోకి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయడం ఎందుకు. చలో ఇంకా ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ఇద్దాం దీన్ని. చలో ఈ రాయి ఎక్కిద్దాం ఇప్పుడు. కమాన్. చలో ఎక్కేసింది. ఇప్పుడు ఈడనైతే ఇంకా మట్టి అంటే కొంచెం స్లిప్పీ ఉంది, చూద్దాం మరి ట్రాక్షన్ ఉంటుందా లేదా. ఓకే, ఈడ ఎక్కేస్తుంది గాయస్. సో మనం ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద మట్టి కుప్ప ఎక్కిద్దాం. చలో వెనకకైతే వచ్చేద్దాం ఇప్పుడు. ఓకే ఓకే గాయస్, లెట్స్ గో. చూద్దాం, ట్రాక్షన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఓకే లెట్స్ గో. ఈడ వన్ సైడ్ బ్యాలెన్స్. ఓకే గాయస్, వచ్చేసినాం మనమైతే. ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న మట్టి కుప్పని చూడండి మీరు ఒకసారి. సో ఈ మట్టి కుప్ప ఎక్కిద్దాం, ఎక్కుతుందా లేదా నాకైతే డౌట్ ఉంది. చలో. ఓకే గాయస్, చూసిరు కదా, కమాన్. ఓ షట్ బ్రో, ఎక్కలేదు, ఏమైందేమో దీనికి. ఓకే అయ్యా. ఓకే గాయస్, మొత్తం చూసిరు కదా, గుంత అయిపోయింది, కానీ ఇది బయటికి వస్తలేదు. చలో ఆపేద్దాం. ఓకే గాయస్, చూసిరు కదా దీనిది ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ అయితే. కాకపోతే ఈ మట్టి కుప్ప దగ్గర ఎందుకో నాకు అంత నచ్చలేదు దీని పర్ఫార్మెన్స్. సో ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. ఓకే గాయస్, రివర్స్ పోయి వద్దాం, కొంచెం పుష్ వస్తుంది దీనికి. చలో పుష్ తీసుకొని వద్దాం. చలో స్పీడ్. ఆల్ రైట్ కమాన్ గాయస్. షట్ బ్రో, ఎక్కలేదు ఇది. ఓకే ఓకే కమాన్ కమాన్. ఆల్ రైట్. ఓకే గాయస్, సైడ్ నుంచి అయితే వచ్చేసింది కార్. ఏం చేయలేం మనం, ఎట్లా అట్లా క్రాస్ అయితే అయిపోయింది కదా. సో దీన్ని పక్కకు పెడదాం. ఓకే గాయస్, చూసిరు కదా, అట్లనే ఇట్లా సైడ్లో నుంచి అయితే వచ్చేసింది. ఇప్పుడు మన నెక్స్ట్ కొత్త ఆర్సీ కార్ ట్రై చేద్దాం. ఓకే గాయస్, నెక్స్ట్ ఇప్పుడు మన కొత్త ఆఫ్ రోడ్ కార్ అయితే ట్రై చేద్దాం. చలో. ఓకే, దీని స్పీడ్ కొంచెం బెటర్ ఉంది మాన్స్టర్ కార్ కంటే. ఆల్ రైట్, సేమ్ డైరెక్షన్లో పోదాం, మాన్స్టర్ కార్ ఎట్లా అయితే పోయిందో. ఓకే ఆల్ రైట్ గైస్, చూసుకోవచ్చు ఇక్కడ మాన్స్టర్ కార్ అయితే టైర్ మార్క్స్ అయితే ఉన్నాయి. సేమ్ స్పాట్లోకి వెళ్ళి అయితే పోదాం మనం. ఓకే, ఇక్కడ టర్న్ తీసుకుందాం. ఆల్ రైట్, సేమ్ మాన్స్టర్ కార్ సిచ్యువేషన్ ఉంది, వచ్చింది దీనికి కూడా. ఓకే కమాన్ గాయస్, చూస్తారు కదా, సేమ్ మాన్స్టర్ కార్ కూడా ఇదే ప్లేస్లో స్టక్ అయిపోయిన ఉండే. చలో సైడ్లో నుంచి వెళ్ళిపోదాం ఇక. ఆల్ రైట్,
సేమ్ గాయస్ ఇప్పుడు ఈ స్టోన్ పై నుంచి తీసుకోదాం. ఓకే గాయస్ చూద్దాం. మాన్స్టర్ కార్ అయితే ఎక్కేసి ఉండే, మళ్ళీ ఇది ఎక్కుతుందా లేదా. ఓకే, ఓ షెట్ బ్రో. ఓకే చూద్దాం, ఎక్కేస్తుంది నో డౌట్. ఆల్ రైట్, సో ఒకటే సైడ్ ఎక్కినాయి అంటే రాయి అంత వెడల్పు లేదు కాబట్టి వన్ సైడ్ ఎక్కివచ్చు మనం దీనికి. చలో ఈజీ అయితే ఎక్కేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా పెద్ద మట్టి కుప్ప దగ్గరికి వెళ్ళిపోదాం. ఆల్ రైట్, ఓకే చూసారు కదా కష్టం ఎక్కడం అవుతుంది. చలో సైడ్లో నుంచి ముంగల్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈజీ పర్ఫార్మెన్స్ అంటే కొంచెం పవర్ అయితే ఎక్కువనే ఉంది మాన్స్టర్ కార్ కన్నా. అయ్యా ఇక్కడ ఒక రాయి దగ్గరనే తిరిగిపోయింది ఇది, చూస్తారు కదా. ఓకే, చలో ఎక్కేసింది. ఆల్ రైట్, సేమ్ గాయస్ ఇంకా పెద్ద కుప్ప దగ్గరికి వెళ్ళిపోదాం మనం ఇట్లానే. ఓకే, నాకైతే మాన్స్టర్ కార్ కంటే పర్ఫార్మెన్స్ బెటరే అనిపిస్తుంది ఇది. సో ఇప్పుడు చూద్దాం, ఈడ మెయిన్ టాస్క్ ఇది మనకి. చెల్లు ఎక్కిద్దాం ఇప్పుడు. ఆల్ రైట్, ఓ కాన్పని గాయస్ ఇదైతే సిచ్యువేషన్ ఉంది. చలో సైడ్లో నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. ఆల్ రైట్, పర్ఫెక్ట్ గాయస్, సేమ్ మాన్స్టర్ కార్ లెక్కనే పర్ఫామ్ చేసింది, కాకపోతే ఒక 10% బెటర్ అనుకోవచ్చు. సో చూసిరు కదా గైస్ దీని పర్ఫార్మెన్స్ అయితే. సో నెక్స్ట్ ఛాలెంజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే గైస్, ఇప్పటివరకు అయితే మనం మట్టి పైన మొత్తం ఆఫ్ రోడింగ్ అయితే చేసినాం కదా, కానీ ఇప్పుడు ఇంకా సన్న ఉష్క మీదకి వెళ్ళి తీసుకోదాం. సో చూసుకోవచ్చు ఇక్కడ 2 కుప్పలు అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్ చిన్న ఉంది కాకపోతే స్లోప్ ఎక్కువ ఉంది, చూడవచ్చు ఇక్కడ. సో ఇది సెకండ్ టాస్క్ మనకైతే. ఓకే గైస్, సో చూసిరు కదా మన సెకండ్ టాస్క్ అయితే. చలో మాన్స్టర్ కార్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, అయ్యా ఈజీగా వచ్చేసింది, కాకపోతే గాయస్ చూడొచ్చు ట్రాక్షన్ సెట్ అయితే లేదు. ఓకే కమాన్, ఓకే క్రాస్ అయితే అయిపోయింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ కొంచెం స్లోప్ ఎక్కువ ఉంది, చూద్దాం మరి. ఓకే కమాన్ గాయస్, ఇది కష్టం, ఇది సైడ్లో నుంచే పోవాలనుకుంటా, కానీ మాన్స్టర్ కార్ అయితే ట్రై చేస్తుంది ఫుల్ పవర్తోని. ఓకే కమాన్, కాన్పన్ గాయస్ ఫెయిల్ అయిపోయినట్టే. చలో ఇంకోసారి అయితే ట్రై చేద్దాం, అయితే సెకండ్ ఛాన్స్ చూద్దాం మరి. ఓకే కమాన్, కాన్పని సైడ్లో నుంచి వెళ్ళిపోతుంది ఇది. చలో గైస్ క్రాస్ అయితే అయిపోయింది, కాకపోతే మీరైతే చూసిరు కదా పర్ఫార్మెన్స్. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆఫ్ రోడ్ కార్ది పర్ఫార్మెన్స్ చూద్దాం గైస్. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ రోడ్ కార్ పర్ఫార్మెన్స్ చూద్దాం. చలో ఓకే, చలో ఇదైతే ఈజీగానే క్రాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. చలో ఇప్పుడు సెకండ్ వన్, కమాన్, పుష్ అయితే తీసుకుంటుంది అంటే పికప్ బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ ట్రాక్షన్ సెట్ అయితే లేదు. ఓకే చూద్దాం, ఇది కూడా సైడ్లో నుంచే పోతుందా మళ్ళీ పైకి ఎక్కుతుందా. ఓకే కమాన్, చూసిరు కదా ఇది కూడా ట్రబుల్ అవుతుంది ఎక్కడికే. సో చూద్దాం సైడ్లో నుంచి పోతుందా మరి. ఓకే చలో సైడ్లో నుంచి వెళ్ళిపోవాలి, ఆప్షన్ లేదు మనకైతే. ఆల్ రైట్, క్రాస్ అయిపోయినట్టే. ఈ మట్టి దగ్గరనైతే మాన్స్టర్ కార్ పర్ఫార్మెన్సే బెటర్ అనిపించింది నాకు, దీని అయితే కొంచెం తక్కువనే ఉంది. చలో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మనం టగ్ ఆఫ్ వార్ అయితే చేపిద్దాం. సో చూస్తారు కదా రోప్ అటాచ్ అయిపోయింది, లైన్ కూడా కొట్టేసినాం మనమైతే. ఇప్పుడైతే స్టార్ట్ చేసి చూద్దాం ఏది దేన్ని గుంజగలుగుతుందో మరి. చలో 1 2 3 స్టార్ట్. 3 2 1 చలో స్టార్ట్. ఓకే ఆల్ రైట్ గైస్, చూసారు కదా 2 ఈక్వల్ పవర్ ఉన్నాయి. ఓ ఓ ఓ ఓ కాన్పని, అయ్యా మాన్స్టర్ కార్ ఒక సెకండ్లో గుంజేసింది. చలో చలో ఇంకా కొంచెం. ఆల్ రైట్ గైస్, 2 కార్స్ పర్ఫార్మెన్స్ ఈక్వల్ పవర్, నో 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 నో. గాయస్
షట్ బ్రో. ఓకే గాయస్, మాన్స్టర్ కార్ అయితే గుంజేసింది. ఓకే గాయస్, మాన్స్టర్ కార్ అయితే గుంజేసింది. కాకపోతే ఇంకా 2 ట్రయల్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఒకసారి చూద్దాం. 1 2 3 గో. ఓకే కమాన్. ఆల్ రైట్, ఈసారి మాత్రం మన ఆఫ్ రోడ్ కార్ని విన్ చేయాలి ఎట్లా అయినా. కమాన్. ఓకే పుష్ తీసుకుందాం. చలో గాయస్, కొంచెం కొంచెం వస్తుంది. ఓ కమాన్ కమాన్. ఆల్ రైట్, కష్టం గాయస్, మాన్స్టర్ కార్ అయితే గుంజేస్తుంది. ఓ ఓ ఓ నో నో షట్ బ్రో. ఆల్ రైట్ గాయస్, చూసారు కదా, మాన్స్టర్ కార్ ఈజీగా గుంజేసింది. ఓకే గాయస్, సెకండ్ ట్రయల్ కూడా మాన్స్టర్ కార్ విన్ అయిపోయింది. సో థర్డ్ ట్రయల్ కూడా ఇదే విన్ అవుతుంది, కన్ఫర్మ్ డౌట్ లేదు. చలో ట్రై చేసి వేస్ట్. ఇప్పుడు మనం వాటర్ టెస్ట్ చేద్దాం. చలో ఓకే గాయస్, నెక్స్ట్ ఇప్పుడు వాటర్ టెస్ట్ అని చెప్పిన కదా, చూసుకోవచ్చు మాన్స్టర్ కార్ అయితే వాటర్ వేసేసిన నేను. చలో ట్రై చేసి అయితే చూద్దాం. సీదా ముంగల్కి వెళ్ళిపోదాం. వాటర్ మాత్రం ఎగ్దాం లోతున్నాయి ఇక్కడ, నాకైతే ప్యాక్ అయిపోతుంది. ఆల్ రైట్ గాయస్, దిగిపోయింది చూసిరు కదా. ఓకే గాయస్, ఇంకా కొంచెం ఉంది. చలో చూద్దాం. ఆల్ రైట్, అయ్యా గుంతలు ఇరికిపోయింది ఇక్కడ. గాయస్ చూసుకోవచ్చు, వెనకటర్ మొత్తం గుంతలకు దిగిపోయింది. కమాన్. ఓకే, ఇంకా మంచి మంచి గుంతలు ఉన్నాయి ముంగల్కి అయితే. సో చూసుకోవచ్చు గాయస్, మొత్తం వన్ సైడ్ బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే వెళ్ళిపోయింది, డౌటే లేదు. చలో ఇంకా కొంచెం. ఆల్ రైట్, ఈజీగా క్రాస్ అయిపోతుంది మాన్స్టర్ కార్. పర్ఫార్మెన్స్ అయితే మంచిగానే ఉంది మాన్స్టర్ కార్ది, కాకపోతే స్పీడే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. చలో ఇట్లనే వెళ్ళిపోదాం. ఆల్ రైట్ గాయస్, ఈడ గుంతలు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఓ ఆల్రెడీ గాయస్ వచ్చేసింది, గుంతలోకి వెళ్ళి మంచిగా వెళ్ళిపోతుంది ఇది. చిల్లు చిల్లు చిల్లు. ఊ చూసిరు కదా ఇక్కడ ఎంత లోతుంది గాయస్, ఇక్కడ డౌట్ నాకు. ఊ ఊ ఊ ఆల్ రైట్ గాయస్, ఫినిష్ పాయింట్ వరకు అయితే వచ్చేసింది మాన్స్టర్ కార్. చలో బయటికి దిద్దాం. ఓకే ఓకే, ఇదైతే బయటికి వచ్చేసింది. మరి ఆఫ్ రోడ్ కార్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్తో బయటికి వస్తా లేదా చూద్దాం. ఓకే గాయస్, నెక్స్ట్ ఆఫ్ రోడ్ కార్ ట్రై చేద్దాం. చలో ఓకే, మెల్లమెల్ల వాటర్లోకి దింపేద్దాం. ఆల్రెడీ గాయస్ వెళ్ళిపోయింది వాటర్లోకి. చలో ఇది ఫినిష్ పాయింట్ వరకు పోతుందా లేదా నాకైతే డౌట్ వస్తుంది. ఓకే కమాన్, మనం కొంచెం లోతులోకి వెళ్ళి తీసుకోదాం, ఎందుకంటే టైర్స్ కొంచెం బ్రాడ్ ఉన్నాయి కదా. చలో ఆల్ రైట్. ఓకే గాయస్, ఇంత లోతు అయితే చాలు, ఇంకా ఎక్కువ లోతు పోతే కార్ బయటికి రాదు కాలిపిలి. చలో స్ట్రైట్ వెళ్ళిపోదాం ఇప్పుడు. ఆల్ రైట్. ఓకే గాయస్, మాన్స్టర్ కార్ అంతా పర్ఫార్మెన్స్ లేదు దీనిది వాటర్లో. కమాన్. ఓకే చూసారు కదా, స్పీడ్ అయితే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఆల్ రైట్. ఓకే గాయస్, ఈడ గుంతలు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి, చూద్దాం మరి. గాయస్ ఇరికిపోయింది కారు, వెళ్ళిపోయింది. చలో కాకపోతే చూసుకోవచ్చు ఎంత ట్రబుల్ అవుతుంది కార్కి బయటికి రానికే. ఆల్ రైట్, కానీ గాయస్ ఇది టైం కొంచెం ఎక్కువనే తీసుకుంది మాన్స్టర్ కార్ కన్నా. చలో ఈడ చూసుకోవచ్చు మొత్తం. అయ్యా గాయస్, మొత్తం మునిగిపోయింది కారు, మరి బయటికి వెళ్తుందా లేదా. కమాన్. ఆల్ రైట్ గాయస్, వచ్చేసింది. చలో బయటికి దిద్దాం ఇప్పుడు. ఓకే కమాన్. గాయస్ ఇది బయటికి వస్తలేదు. ఓకే చలో చలో వచ్చేసింది. చలో ఎనీవే, చలో కార్ అయితే బయటికి వచ్చేసింది గాయస్. పోతే మాన్స్టర్ కార్ అంతనైతే నాకు అనిపించలేదు, కొంచెం ట్రబుల్ అయితే అయింది దీనికి. చలో ఎనీవే, క్రాస్ అయితే అయిపోయింది. సో
ఓకే గాయ్స్, ఈరోజు ఛాలెంజ్ అయితే ఇంతే. చలో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.